హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవిర్నందన్స్ ఫుడ్ రెసిపీస్. ఈరోజు నేను మీకు కాజు కట్లీ ఎలా చేయాలో చూపిస్తాను. అంటే జనరల్ కాజు కట్లీ కాకుండా ఇంట్లో ఎలాగా మన ఇంట్లో ఉన్న వస్తువులతో లేకపోతే ఇంట్లో ఉన్న ప్రోడక్ట్స్తో ఎలా చేయగలుగుతామో చూపిస్తాను. చాలా టేస్టీ ఉందండి. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటుంది. సేమ్ కాజు కట్లీ ఎలా ఉంటుందో అదే టేస్ట్ వచ్చిందండి. అందుకని నేను మీకు అదే పేరు పెట్టాను, కాజు కట్లీ అని. అండ్ రెసిపీలోకి వెళ్దామా. నేను ఒక 2 బౌల్స్ ఆఫ్ పాలాలు తీసుకున్నానండి. ఆ పాలాలు కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అంటే పఫ్డ్ రైస్ అంటాం కదండి, అది డ్రై రోస్ట్ చేసుకోవాలి. అలాగే హాఫ్ కప్ కాజు కూడా వేసుకోవాలండి. కాజు వేసుకొని మొత్తం కూడా డ్రై రోస్ట్ అయ్యేలాగా ఒక 10 to 15 మినిట్స్లో మీడియం ఫ్లేమ్ పెట్టుకొని లేదా లో ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. చిన్నగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. కలుపుతూ